2018లో ఒక మనిషి రహస్యంగా ఒక దీవికి వెళ్ళాడు. ఆ దీవికి ఎవ్వరూ వెళ్ళకూడదు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా అరుదు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అది మొత్తం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అతని పేరు ఈథన్ కార్టర్. ఒక ట్రావెలర్, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. భూమిపై ఉన్న అత్యంత ఒంటరి గిరిజన గోత్రాన్ని కలవాలనేది అతని కల. ఆ గోత్రం ఉండే దీవి పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవి భారతదేశానికి దగ్గరగా బే ఆఫ్ బెంగాల్లో ఉంది. ఈ దీవిలో నివసించే సెంటినలీస్ గిరిజనులు గత 60,000 సంవత్సరాలుగా బయటి ప్రపంచాన్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. వాళ్లకు ఆధునిక ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియదు. ఈథన్ బయలుదేరే ముందు ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ అతన్ని హెచ్చరించాడు. ఈ దీవి నిషేధిత ప్రాంతం. ఇక్కడికి వెళ్ళిన వాళ్లు తిరిగి రావడం చాలా కష్టం. నీ ప్రాణం ప్రమాదంలో పడుతుంది. భారత ప్రభుత్వం ఈ దీవికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. హెలికాప్టర్లు కూడా దగ్గరగా ఎగరడానికి అనుమతి లేదు. అయినా ఈథన్ వెనక్కి తగ్గలేదు. అతను వాళ్లను శాంతిగా కలవాలనుకున్నాడు. వాళ్లకోసం గిఫ్ట్స్ తీసుకెళ్లాడు. తీరానికి చేరుకొని చేతులు పైకెత్తి శాంతి సంకేతం చూపించాడు. అంతలోనే అడవిలో నుంచి ఎవరో కదిలిన శబ్దం. తరువాత ఒక బాణం అతని వైపు దూసుకొచ్చింది. తరువాత మరొక బాణం, మరొకటి. ఈథన్ భయంతో పడవ వైపు పరిగెట్టాడు. అతను కేవలం జుట్టు వెంట్రుకంత తేడాతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ సాధారణ మనిషైనా ఇక్కడితో ఆ దీవిని వదిలేసేవాడు. కాని ఈథన్ కాదు. ఆ రాత్రి అతను తన పడవలో కూర్చొని ఆ చీకటి దీవినే చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన: నేను మళ్ళీ వెళతాను. ఆ నిర్ణయమే అతని జీవితాన్ని మార్చేసింది. మునుపటి ఘటనలను గుర్తుచేసుకుని ఈథన్ ప్రాణాలతో తప్పించుకొని బయలుదేరాడు. కాని అతను ఆ దీవికి మళ్లీ వెళ్లడం నిర్ణయించాడు. ఈసారి అతను ఒంటరిగా వెళ్ళాడు, ఎవ్వరికీ చెప్పకుండా. అతను పడవలో నుండి నిశ్శబ్ద రాత్రిలో బయలుదేరాడు. చివరకు అతను దీవి తీరానికి అడుగుపెట్టాడు. పూర్ణంగా సురక్షితం కాదు. కొద్ది నిమిషాల్లోనే సెంటినలీస్ గిరిజనులు అతన్ని చుట్టుకున్నారు. అతను మాట్లాడడానికి ప్రయత్నించాడు, శాంతి చూపడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే బాణాలు ఊగడం ప్రారంభించాయి. అతను వెంటనే ప్రాణాలతో తప్పించుకోలేకపోయాడు. అతని శరీరం మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ తర్వాత ఆ దీవిని పరిశీలించినప్పుడు అతని శరీరాన్ని అడవిలోకి తరలిస్తున్న దృశ్యం చూశారు. ఇందుకే ఈ దీవికి ఎవరూ వెళ్ళకూడదు, ఎవరూ ప్రవేశం చెయ్యకూడదు. కొన్ని ప్రదేశాలు మనం ఎప్పటికీ అన్వేషించకూడదు.